రైట్ 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 మళ్ళీ మీకు టైం ఇస్తాను యా జయరామ్ గారు మొత్తంగా చూస్తున్నాం ఒక వ్యక్తి మరణం అనేది ఖచ్చితంగా అందరినీ కలిచివేసే అంశమే. రాజకీయాలు జరుగుతూ ఉన్నాయి, ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఎన్నికల్లో ఒక అభ్యర్థిగా నిలబడ్డాడు, కింది స్థాయి నుంచి అక్కడ వరకు వచ్చాడు. సో అక్కడ ఆయన ఆత్మహత్య చేసుకోవటం అంటే ఎన్నో ఫేస్ చేస్తేనే ఈ స్థాయి వరకు వస్తారు. సో అక్కడ ఆత్మస్థైర్యాన్ని కోల్పోవటానికి అంత పిరికి వాళ్ళైతే రాజకీయాల్లో ఈ స్థాయి వరకు వచ్చే పరిస్థితులు కావు. సో ఎలా చూస్తున్నారు అసలు ఈ మరణాన్ని? నిజంగా రాజకీయ పార్టీలు అభ్యర్థులని కానీ ప్రత్యర్థి పార్టీలు అభ్యర్థులను టార్గెట్ చేసుకుంటున్న రాజకీయాలు ఇప్పుడు తెలంగాణలో నడుస్తున్నాయా? వంశీ, నేను ఒకటి క్లియర్ గా చెప్తాను ఈ విషయంలో. ఫస్ట్ థింగ్ చేయాల్సింది ఏంటంటే, రాజకీయ పార్టీలకు చనిపోయిన వ్యక్తి మీద మాట్లాడే అర్హత గాని అధికారం కానీ లేదు. ఇది మేము మాట్లాడాలి. ఈ విషయాన్ని వాస్తవాలను తీసుకురావాలంటే ప్రజల్లో ఉండే మేము, ప్రజా మనుషుల మేము, న్యూట్రల్ గా మాట్లాడేది మేము, చనిపోయిన వ్యక్తి గురించి మాట్లాడేది మేము. అక్కడ కులం లేదు, మతం లేదు, ఎవరు లేదు, మనిషి చనిపోయేందుకు మాట్లాడేది మేము. ఇప్పుడు ఏ రాజకీయ పార్టీ మాట్లాడినా కూడా మేము పత్తిత్తులం అంటే మేము పత్తిత్తులం అని చెప్తుంటారు, మరి ముఖ్యంగా అధికార పార్టీ. సో ఇక్కడ అధికార పార్టీకి కానీ ఇతర పార్టీలను కానీ పక్కన పెట్టేస్తే మేము మాట్లాడేది చాలా కీలకమని స్పష్టంగా చెప్తున్నాను. ఎందుకంటే మేము ప్రజల మనుషులం కాబట్టి. ఇక నెక్స్ట్ టాపిక్, ఇక్కడ జరుగుతున్న విషయం ఏంటంటే, సరే ఆయనకు కష్టం వచ్చిందో, నష్టం వచ్చిందో, బాధ అనిపించిందో, ఇబ్బంది పడ్డాడో, చనిపోయిండు. చనిపోయిన తర్వాత ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వమే కనుక దీంట్లో ఇన్వాల్వ్ లేకపోతే, బీజేపీనే ఇన్వాల్వ్ ఉంటే, అరుణక్క ఇన్వాల్వ్ అయితే, రామచంద్రరావు ఇన్వాల్వ్ అయితే, ఇక్కడ స్టేషన్ హౌస్ ఆఫీసర్ కు కంప్లైంట్ తీసుకోవడానికి నొప్పింది. వాళ్ళు కదా నేరస్తులు, వాళ్ళైనప్పుడు నువ్వెందుకు కంప్లైంట్ తీసుకోవటం లేదు? నెక్స్ట్ వచ్చేసి హోమ్ మినిస్టర్ కు నొప్పింది. హోమ్ మినిస్టర్ ఉన్న సీఎంఏ కదా, అంటే నీ మాట స్టేషన్ హౌస్ ఆఫీసర్ కూడా చీకొడుతున్నాడా? లేకపోతే నువ్వు పనికిరావా? లేకపోతే స్టేషన్ హౌస్ ఆఫీసర్ నీకంటే పై స్థాయిలో ఉన్నాడా అనే దాన్ని నువ్వు చెప్పాలి. లేదు అవతల పార్టీ వాళ్ళ చేతుల లోపల వాళ్ళు తీసుకోకపోతే నువ్వు ఇప్పటి వరకు స్టేషన్ ఆఫీసర్ కొంచెం మొదలుకుంటే జిల్లా ఎస్పీ వరకు ఎందుకు సస్పెండ్ చేయలేదు? నెక్స్ట్ ఒకవేళ కనుక బీజేపీ చేతిలోనే ఆఫీసర్లు అంతా ఉన్నట్టు అయితే ముఖ్యమంత్రిగా నువ్వు పనికిరావా? నేను అవమానిస్తున్నది నీ ప్రభుత్వంలో ఉండే ఎంప్లాయీసా లేకపోతే అవతల పార్టీ వాళ్ళ? ఇన్ని ప్రశ్నలు అధికార పార్టీ వైపు ఉంటాయి. ఒకవేళ కనుక మీరు అన్నదే కరెక్ట్, రామచంద్రరావునే అరెస్ట్ చేద్దాము, అరుణాకర్ అరెస్ట్ చేద్దాము, మన వెంకటరెడ్డి అని కూడా అరెస్ట్ చేద్దాం, ఎందుకు వదిలేయాలా? ఇక్కడ నుంచి ఇక్కడికి పట్టుకెళ్దాం. మరి మీకు దమ్ము లేదే, మీ పోలీస్ వ్యవస్థకు దమ్ము లేదు కదా, అరెస్ట్ చెయ్యారంట. మరి ఇప్పుడు ఎవరిని అరెస్ట్ చేద్దాం? పోలీసులు అరెస్ట్ చేద్దామా? ఎవరిని అరెస్ట్ చేద్దాం? అంటే ఈ రోజు ఇది ఒక్కటి కాదు జరిగింది, నల్గొండలో జరిగినది. మాదిగా నా కొడుకు నువ్వు ఎందుకు ఎత్తవరా అన్నది ఓ నా కొడుకు ఎట్లా చెప్పిండు? మరి దాని గురించి ఏం మాట్లాడింది ప్రభుత్వము? అదే నల్గొండ లోపల, సూర్యాపేట లోపల అడ్డుకున్న అంశాల విషయంలో ఏం మాట్లాడతాం? ఇట్లా అధికార పార్టీలో ఉన్నప్పుడు అహంకారంతో మాట్లాడే కొడుకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతోని ఇతర ప్రాణాలు పోతూ ఉంటే ఆ బాధ ఎందుకు ఉండదు? ఇట్లా మాట్లాడుతున్న వ్యక్తి కొత్త ఏం కాదు కదా. అంటే ఈ రోజు విషయం ఏంటంటే, ప్రభుత్వము చేతగాని తనంతో ఉన్నదా, అసమర్థ పాలనగా ఉందనేది ప్రభుత్వం అర్థం చేసుకుంటే బాగుంటది. నేను బీజేపీని వదిలేయొద్దు, బీఆర్ఎస్ ను వదిలేయొద్దు, కేసీఆర్ అరెస్ట్ చేయాలి, కేటీఆర్ హరీష్ రావును అందరిని అరెస్ట్ చేద్దాం, ఇటు వచ్చేసి రామచంద్రరావును, బండి సంజయ్ని, మన కిషన్ రెడ్డిని అందరిని అరెస్ట్ చేద్దాం, తప్పు లేదు. కానీ మరి మిమ్మల్ని అరెస్ట్ చేయవద్దన్న వాళ్ళు ఎవరు? అది కదా చేయాల్సింది. ఇప్పుడు అంటే ఎంక్వైరీ జరుగుతుంది, ఎంక్వైరీ జరిగిన తర్వాత దోషులకి శిక్ష పడుతుందని చెప్తున్న పరిస్థితి. ఇదిగో ఒక తెలంగాణ సామెత ఉన్నది, ఎగరలేనమ్మ మధ్యలో చిన్నగా ఉన్నదని చెప్తుందంట. నీకు ఎగరడం చేత కాదు, ఇష్టం వచ్చిన కోతలన్నీ కోస్తూ ఉంటావు. ఒకవేళ కనుక నీకు నిజంగా కనుక చేత అయితే, క్రైమ్ జరిగితే సస్పెక్ట్ వ్యక్తి ఎవరెవరు ఉంటారు కదా, ప్రైమ్ సస్పెక్ట్ ఉంటారు కదా, వాళ్ళు ఎంతవరకు నీకు తెలుసుకోలేవా? అసలు నువ్వు కంప్లైంట్ ఇస్తే తీసుకోలేని స్థితి లోపల నీ తానాలలో పోలీసు వాళ్ళు ఎట్లున్నారు? వాళ్ళు కులాలను బట్టి, మతాలను బట్టి, పార్టీలను బట్టి తీసుకుంటారా, ప్రజాస్వామ్యబద్ధంగా తీసుకుంటారా అనేది కావాలి. మరి వాళ్ళకి ఆ సీట్ అనర్హులే కదా. చలో మొత్తం అందరిని సస్పెండ్ చేసే, ఇక్కడ నుంచి జిల్లా ఎస్పీ వరకు ఎవరి ద్వారా గైడ్ చేస్తుందో
ఆ పై ఉన్న వాళ్ళని సస్పెండ్ చేసేయి. ఆ పై ఉన్న వాళ్ళని సస్పెండ్ చేస్తే ఇదంతా ఎవరికి పోతుంది? హోమ్ మినిస్టర్ గా ఉన్న రేవంత్ రెడ్డి దాకా పోతుంది. అంటే నిన్ను నువ్వు కాపాడుకోవడం కోసము, నీ బేస్ కాపాడుకోవడం కోసం ఆడుతున్న డ్రామా అన్న విషయం సామాన్య ప్రజలకు అర్థమవుతుంది కదా. నువ్వు వెంటనే సస్పెండ్ చేసి ఇది ఎందుకు జరగట్లేదు అన్న విషయం కమిషన్ అయి నిజంగా కనుక ఈ రోజు పోలీసుల మీద నమ్మకం ప్రజలకు వెళ్ళిపోయింది ఈ సంఘటనతోని. ఇక ఎంక్వైరీ చేసేది ఎవరు? సిట్టింగ్ జడ్జితోని ప్యారలల్ గా రేపు ఒక వెనుకబడిన కులం నుంచి వచ్చిన సిట్టింగ్ జడ్జితో ఏపీ ఇది స్పష్టంగా చెప్తున్నాను. వెనుకబడిన కులంలో ఉన్న ఓ సిట్టింగ్ జడ్జి ద్వారా ఈ విచారణ జరగాలి. ఓ ఎస్సీలలో ఓ ఎస్టీలలో ఉన్నా, లేదు అనుకుంటే ఓ బీసీలలో ఉన్న జడ్జెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు, అంటే రాష్ట్రంలో కులాలను బట్టి కూడా న్యాయం జరుగుతుంది జరుగుతున్నదన్న విషయాన్ని మీరు చెప్తున్నారు కదా. ఒక చిన్న సబ్మిషన్ కాంబోజ్ గారు, ఏంటి మీ సబ్మిషన్ ఏంటి? జయరామ్ సార్ చెప్పింది వాస్తవం ఉంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారి స్పీచ్ లోనే కనిపించింది ఈ మున్సిపల్ ఎలక్షన్ కోసం ఆయన ఏ క్యాస్ట్ ను ముందట వేస్తున్నాడు. ఇప్పుడు మహాదేవపు ఒక ఎస్టీ ఎరకల ఇవాళ నారాయణపేటలో జరిగినటువంటి హత్య రాజకీయ హత్య కాకపోతే ఇంకే హత్య. అది నేను ఏమంటానంటే అక్కడ ఉన్న సిట్టింగ్ జడ్జి కాదు, పార్లమెంటరీ వ్యవస్థలో ఒక హత్య జరిగినప్పుడు ఆయన సఫర్ అవుతాడు, ఎవరు టార్చర్ అనేది కూడా క్లారిటీగా తెలిసిపోతుంది. జయరామ్ గారు కంటిన్యూ. అంటే ఇక్కడ నేను కులాన్ని ఎంకరేజ్ చేయడం లేదు, కులాన్ని ప్రేరేపించడం లేదు. రాజకీయ నాయకులు కులాలకు ప్రేరేపించేసి కులపరమైన అంశాలను తీసుకొస్తున్నారు. ఇక్కడ కులాలతోని దూషణ జరుగుతుంది, కులాలతోని వ్యత్యాసం ఉంది, కులాలతోని ఇబ్బందులు ఉన్నాయి. ఇది కుల రాజకీయాలతోని రాజకీయాలు ముడిపడి ఉన్నది. ఇప్పటి వరకు తెలంగాణ లేని కులాలు ఇప్పుడు మాత్రమే ఎందుకు వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం లోపల? మీకు కులం అనేది కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఇప్పుడు మొదలైంది. నీకు ఆంధ్రాకున్న ఆ గజ్జి ఇక్కడ దాకా పట్టుకొచ్చిండ్రు. ఏకంగా సీఎం కు సిగ్గు లేకుండా మాట అన్న మాట ఏందని చెప్పాలా? ఎన్టీఆర్ గారు ఇక్కడ ఉన్నది. అరే నువ్వు ఎన్టీఆర్ గారు కాదయ్యా బాబు, మేము అందరు తెలిసిన విషయమే. ఇప్పుడు కాంగ్రెస్ గురించి మాట్లాడమంటే ఆయన కాంగ్రెస్ నుంచి వచ్చిన చీఫ్ మినిస్టర్ అనే విషయం మర్చిపోయి టీడీపీ వ్యక్తిగా భజన చేయడం మొదలు పెట్టేసిండ్రు.